సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. నల్గొండలో మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేత. సూర్యాపేటలో తాగునీటి పైప్లైన్కు శంకుస్థాపన. సమస్యల సుడిగుండంలో సూర్యాపేట మున్సిపాలిటీ. ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య డిమాండ్. ప్రజలు మండల స్థాయి ప్రజావాణిని వినియోగించుకోవాలి. నాంపల్లి ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ వెల్లడి. ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. నల్గొండలో బజరంగ్ సన్మానించిన బీజేపీ నాయకులు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ముగిసిన పవిత్రోత్సవాలు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విరాట పర్వం, వరుణయాగం, రుద్రహోమం, సహస్ర ఘట్టాభిషేకం, వర్ణయాగం నిర్వహించిన వేద పండితులు. ప్రతి వ్యక్తి ప్రతి ఇంటికి ఒక మొక్క అందించేలా విస్తృతంగా వన మహోత్సవ కార్యక్రమాలు చేపట్టాలి. అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచన. రామన్నపేట మండల బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన నల్లబోతు మధు యాదవ్. గ్రామంలో ఘనంగా గోల్కొండమ్మ బోనాల జాతర. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ పట్టణం పానగల్ బైపాస్ ప్రాంతంలో మత్స్య కార్మికుల వేదన చెందుతున్నారు. 20 సంవత్సరాల నుండి రోడ్లపై వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నల్గొండ మున్సిపాలిటీ అధికారులు, పోలీస్ సిబ్బంది 20 సంవత్సరాల నుండి పానగల్ బైపాస్ వెంబడి చేపల వ్యాపారం చేస్తున్న మమ్మల్ని వెంటనే తీసివేయాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంతో మా కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయని నల్గొండ జిల్లా కలెక్టర్కు చేపలు అమ్ముకునే మత్స్యకారులు వినతి పత్రం అందజేశారు. నల్గొండ పట్టణంలో పానగల్ బైపాస్ ప్రాంతంలో మత్స్య కార్మికుల వేదన చెందుతున్నారు. 20 సంవత్సరాల నుండి రోడ్లపై వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నల్గొండ మున్సిపాలిటీ అధికారులు, పోలీస్ సిబ్బంది 20 సంవత్సరాల నుంచి పానగల్ బైపాస్ వెంబడి చేపల వ్యాపారం చేస్తున్న మమ్మల్ని వెంటనే తీసివేయాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. దీంతో మా కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయని నల్గొండ జిల్లా కలెక్టర్కు చేపలు అమ్ముకునే మత్స్యకారులు వినతి పత్రం అందజేశారు. 100 కుటుంబాలు రోడ్డున జీవిస్తున్నారని, వారి జీవనం ఉపాధి కోల్పోతారని ప్రాధేయపడి తమకు జీవనోపాధి కల్పించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల విన్నపాన్ని తక్షణమే పరిష్కరించాలని మత్స్య కార్మిక సొసైటీలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో జి అంజయ్య, ఆర్ యాదయ్య, యాదగిరి, బిఏ వెంకటయ్య, ఏ సైదులు, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణంలోని 2వ వార్డు కౌన్సిలర్ సయ్యద్ తన్వీర్ హుస్సేన్ వార్డులోని కుడకుడ ఎస్సీ కాలనీలో తాగునీటి పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో ప్రజా సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరిస్తూ అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం చేపడుతున్నామని అన్నారు. సూర్యాపేట పట్టణంలోని 2వ వార్డు కౌన్సిలర్ సయ్యద్ తన్వీర్ హుస్సేన్ వార్డులోని కుడకుడ ఎస్సీ కాలనీలో తాగునీటి పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో ప్రజా సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరిస్తూ అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్,
మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, రాష్ట్ర, జిల్లా, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కౌన్సిల్ వచ్చినా మన తన్వీర్ గారి గౌరవ కౌన్సిలర్, స్థానిక కౌన్సిలర్ తన్వీర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ నివేదిత లక్షాది గారు, అదేవిధంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్, ఈరోజు మనం ఇక్కడ 5 లక్షల రూపాయలు సంబంధించి మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి పెట్టిన కార్యక్రమానికి శంకుస్థాపన చేసుకున్నాం. ఇక్కడ స్థానిక కౌన్సిలర్ ఇక్కడ ప్రజల అవసరాల దృష్ట్యా పెట్టుకొని ఇక్కడ మంచినీళ్ళ పైప్ లైన్ అవసరం ఉన్నది, పాత పైప్ లైన్ సరిగా పనిచేయట్లేదని చెప్పి ఇక్కడ కాలనీ వాసులు అడగడంతో 600 మీటర్లు మేర ఈ వర్క్ చేయించడం జరుగుతున్నది. ఈరోజు ఇది హెచ్డిపి పైప్ తోటి దాదాపు 3 ఇంచుల పైప్ ఉంటుంది, ఇది 600 మీటర్లు ఉంటుంది. ఇంకా కూడా కొంచెం తక్కువ పడేదని చెప్తున్నారు, ఎందుకంటే 5 లక్షల బడ్జెట్ సరిపోతుందని చెప్తున్నారు. గౌరవ చైర్పర్సన్ గారు వారికి ఉన్న వివక్ష ఏదైతే అధికారం ఉందో దాంతో వారు దాన్ని శాంక్షన్ చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పినారు. ఏది ఏమైనా కానీ కౌన్సిలర్లు వాళ్ళు సమస్యల మీద స్పందించడం, వెంటనే ఈ మున్సిపల్ జనరల్ ఫండ్స్ కూడా వెంటనే యూటిలైజ్ చేయాలనే ఆలోచనతో సంప్రదించి వెంటనే పనులు చేయడం కూడా చాలా సంతోషం. ఇక్కడే కాదు 48 వార్డులు కూడా మీరు చూస్తున్నారు, ఎక్కడికక్కడ కౌన్సిలర్లు ఇమీడియట్గా డెవలప్మెంట్ వర్క్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మంచినీళ్ళ సమస్య కూడా కొంచెం టౌన్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. దాన్ని కూడా సమస్య పరిష్కారం కోసం బోర్వెల్స్ నుంచి పైప్ లైన్స్ కానీ ట్యాంకుల నుంచి పైప్ లైన్స్తో పాటు శాశ్వత పరిష్కారం కోసం మేము మున్సిపాలిటీ పరంగా కూడా ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీ నుండి ఆగస్టు 20వ తేదీ వరకు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన పాదయాత్రలో పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఈరోజు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ పట్టణంలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిలో కొన్ని తక్షణమే పరిష్కరించవలసిందిగా, కొన్ని దీర్ఘకాలిక ప్రణాళికల్లో చేర్చవలసి ఉన్నందున సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధికి 500 కోట్ల రూపాయల బడ్జెట్ని వెంటనే కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీ నుండి ఆగస్టు 20వ తేదీ వరకు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన పాదయాత్రలో పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఈరోజు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ పట్టణంలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిలో కొన్ని తక్షణమే పరిష్కరించవలసిందని, కొన్ని దీర్ఘకాలిక ప్రణాళికలలో చేర్చవలసి ఉన్నందున సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధికి 500 కోట్ల రూపాయల బడ్జెట్ను వెంటనే కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన చెందారు. కాలువల్లో పూడికలు తీయకపోవడం మూలాన అనేక వార్డులలో మురుగునీరు రోడ్లపైకి చేరుకొని దుర్గంధం వెదజల్లుతుందని ఆయన అన్నారు. అలాగే ఈగలు, దోమలకు ఫాగింగ్ చేయకపోవడం మూలాన ప్రజలు మలేరియా, ఫైలేరియా లాంటి వ్యాధులకు గురవుతున్నారని ఆయన ఆవేదన చెందారు. అదేవిధంగా సూర్యాపేట పట్టణం చుట్టూ అనేక రకాల నీటి వసతులు ఉన్నప్పటికీ వాటిని వినియోగంలోకి తేకపోవడం మూలాన ప్రజలు తాగునీటికై, పట్టణ పరిసర గ్రామ ప్రజలు తాగునీటికై అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. ఇందుకోసం సూర్యాపేట పట్టణ పరిసర ప్రాంతాల్లోని చెరువులన్నింటినీ వెంటనే పునరుద్ధరించి సాగునీరు తదితర అవసరాలు తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట మున్సిపాలిటీ సిబ్బందికి ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, బస్ స్టేషన్ల సిబ్బందితో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం మూలాన ఆయా వ్యవస్థలు అనేక రకాల డ్రైనేజీ సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలియజేశారు.
వెంటనే మున్సిపాలిటీ ప్రభుత్వ కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటూ పరిశుభ్రమైన మున్సిపాలిటీగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రజలకు ఉపయోగపడకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను తక్షణమే ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని, లేని ఎడల తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, జిల్లా కమిటీ సభ్యులు కార్యంగుల వెంకన్న, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కొత్తపల్లి రేణుక, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వాస పల్లయ్య, పేర్ల నాగయ్య, టీయూసీఐ జిల్లా అధ్యక్షులు గొడ్డలి నర్సయ్య, జిల్లా కార్యదర్శి సయ్యద్ హుసేన్, నాయకులు చిత్తలూరు లింగయ్య, ఉత్తరాది మోహన్, నవీన్ రెడ్డి, పీవైఎల్ జిల్లా అధ్యక్షులు వాస కరుణాకర్, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు మారసాని చంద్రకళ, జిల్లా సహాయ కార్యదర్శి సూరం రేణుక, పావని, లక్ష్మి, శ్యామల, సయ్యద్ రేష్మ, ఐతరాజు పద్మ, భీమనపల్లి పద్మ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణాభివృద్ధికి 500 కోట్లు కేటాయించేంత వరకు, సూర్యాపేట పట్టణాభివృద్ధికి 500 కోట్లు కేటాయించేంత వరకు, సూర్యాపేట పట్టణాభివృద్ధికి 500 కోట్లు కేటాయించేంత వరకు సిపిఎంఎల్ మాస్ లైన్ కూడా రోడ్డు 4 లైన్లుగా, కూడా రోడ్డు 4 లైన్లుగా, కలెక్టరేట్ దగ్గర అండర్ పాసుని, 60 ఫీట్ల రోడ్డు కలెక్టరేట్ కలుపుతూ అండర్ పాసుని, 60 ఫీట్ల రోడ్డు కలెక్టరేట్ కలుపుతూ అండర్ పాసుని, హైటెక్ బస్ స్టాండ్ వద్ద అండర్ పాసుని, హైటెక్ బస్ స్టాండ్ వద్ద అండర్ పాసుని, ప్రభుత్వ హాస్పిటల్ ఉన్న సమస్యలు వెంటనే, ప్రభుత్వ హాస్పిటల్ ఉన్న సమస్యలు వెంటనే, ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్న సమస్యలు వెంటనే, సూర్యాపేట పట్టణాభివృద్ధికి 500 కోట్లు కేటాయించేంత వరకు, సూర్యాపేట పట్టణాభివృద్ధికి 500 కోట్లు కేటాయించేంత వరకు సిపిఎంఎల్ మాస్ లైన్, సిపిఎంఎల్ మాస్ లైన్, సూర్యాపేట పట్టణ సమస్యలు పరిష్కరించేంత వరకు, సూర్యాపేట పట్టణ సమస్యలు పరిష్కరించేంత వరకు, సూర్యాపేట పట్టణాభివృద్ధికి 500 కోట్లు కేటాయించేంత వరకు, సూర్యాపేట పట్టణాభివృద్ధికి 500 కోట్లు కేటాయించేంత వరకు సిపిఎంఎల్ మాస్ లైన్. ప్రజలు మండల స్థాయి ప్రజావాణిని వినియోగించుకోవాలని నాంపల్లి ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ తెలిపారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గత సోమవారం నుండి మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని నాంపల్లి మండల ప్రజలు ఉపయోగించుకుని సమస్యలకు పరిష్కారం కోరడానికి పలు శాఖల అధికారులకు ఫిర్యాదు చేసి పరిష్కారం కోరవచ్చని నాంపల్లి ఎంపీడీఓ తెలిపారు. ప్రజలు మండల స్థాయి ప్రజావాణిని వినియోగించుకోవాలని నాంపల్లి ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ తెలిపారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గత సోమవారం నుండి మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని నాంపల్లి మండల ప్రజలు ఉపయోగించుకొని సమస్యలకు పరిష్కారం కోరడానికి పలు శాఖల అధికారులు ఫిర్యాదు చేసి పరిష్కారం చేసుకోవచ్చని నాంపల్లి ఎంపీడీఓ తెలిపారు. సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి మండల స్థాయి పలు శాఖల అధికారులు పాల్గొని ఫిర్యాదుదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా నాంపల్లి ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కార మార్గం చూపి ప్రజలకు సమస్యలు లేకుండా చూపిస్తామని అన్నారు. అదేవిధంగా ప్రజావాణిలో 5 ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. ప్రభుత్వం మండల స్థాయిలో సైతం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తే ప్రజల నుండి ఎక్కువ స్పందన లభించి అత్యధికంగా ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిని ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో మండల పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మండల స్థాయిలో జరిగే ప్రజావాణి కార్యక్రమాలకు సంబంధించి సరైన ప్రచారం నిర్వహించి వారికి అవగాహన కలిగిస్తే ఎక్కువ మంది తమ దీర్ఘకాలిక సమస్యలను ప్రజావాణిలో ఫిర్యాదు చేసే అవకాశం ఉండగా, అందుకు తగినట్లు మండల స్థాయిలో అధికారులు గ్రామీణ ప్రాంత ప్రజలకు అవసరమైన సరైన అవగాహన కల్పించడం వల్ల ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ద్వారా మండల స్థాయిలో జరిగే ప్రజావాణి కార్యక్రమాలకు సంబంధించి డప్పు చాటింపు వేయడం ద్వారా సమాచారం చేరవేస్తే ప్రజలకు ఎక్కువ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అటువైపుగా అధికారులు తగిన సన్నాహాలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
10 గంటలకు డైరెక్ట్ కలెక్టర్ గారు గూగుల్ మీటింగ్ స్టార్ట్ చేశాడు. 10 గంటల నుంచి 1:30 వరకు ఈరోజు 6 మండల లెవెల్ ఆఫీసర్స్ అందరూ మండల హెడ్ క్వార్టర్లో ఉండాలని అన్నారు. ఇక్కడనే ఉండి పిటిషన్స్ తీసుకోవాలి. అదేవిధంగా కలెక్టరేట్లో కలెక్టర్ గారు తీసుకున్నటువంటి పిటిషన్ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిందో ఆ ఇష్యూ వచ్చినప్పుడు సేమ్ ఇదే ఒకే సింగిల్ ఎంపీడీఓ సెల్కి కాల్ చేస్తారు. అక్కడి నుంచి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ తోటి కలెక్టర్ గారు డైరెక్ట్ మాట్లాడతారు. ఇదే మెసేజ్ కూడా మీకు నేను గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఆ డిస్ట్రిక్ట్ హెచ్ఓడీలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి 23 శాఖకు సంబంధించినటువంటి ప్రతి ఆఫీసరు అటెండ్ కావాలి. నెక్స్ట్ ఏ ఆఫీసర్కి సంబంధించినటువంటి ప్రజావాణి పిటిషన్స్ ఆన్లైన్ చేసేదాని వరకు ప్రతి వాళ్ళకు లాగిన్ ఇవ్వడం జరిగింది. ఆ లాగిన్ ప్రతి ఒక్కళ్ళకు డిఫాల్ట్ పాస్వర్డ్ ఒకటి ఇస్తున్నాము. మీరు ఏదైనా ఉంటే ఆ పాస్వర్డ్ చేంజ్ చేసుకొని వచ్చిన పిటిషన్ ఎమ్మడే మీరు ఖచ్చితంగా దాన్ని ఇమీడియట్గా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ ఆఫీసర్ మీరు సేవ్ చేసుకొని మీ లాగిన్ క్రియేట్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ వేసుకొని ఒకసారి చూడండి. అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, ఎంఈఓ గారికి, డిప్యూటీ తహసీల్దార్ ప్రొక్యూర్మెంట్కు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు, ఫిషరీస్కు, గ్రౌండ్ వాటర్కు, హార్టికల్చర్స్కు, ఇరిగేషన్, హౌసింగ్, మండల పంచాయతీ ఆఫీసరు, మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసరు, మెడికల్ ఆఫీసరు, ఆర్ఎండ్బి, సోషల్ వెల్ఫేర్ ఆఫీసరు, స్టేషన్ ఫైర్ ఆఫీసరు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టరు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరు, సెరికల్చర్ ఆఫీసరు, వెటర్నరీ అసిస్టెంటు, అంగన్వాడీ సూపర్వైజరు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ప్లీజ్ సార్ ఏమన్నారు? లాస్ట్ వీక్లో మాత్రం పంచాయతీరాజ్ అంటే ఐకేపీ, విపిజిరామ్ని, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఎంపీఓ, ఆర్డబ్ల్యూఎస్ అందరికీ ఒకే ఇచ్చారు. ఈ వారంలో చేంజ్ చేసి ఎవరి వాళ్ళకే ఇచ్చారు. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈ రెండు మాత్రం ఎంపీడీఓ లాగిన్. మిగతాది విపిజిరామ్నికి, ఐకేపీకి, ఐపీటీకి మిగతా ఆల్ డిపార్ట్మెంట్స్కి ఇచ్చింది. మీ గ్రూప్లో పెడతాము. ఎవరైనా గ్రూప్లో లేని వాళ్ళు ఉంటే ఇమీడియట్గా మండల లెవెల్ ఆఫీసర్స్ గ్రూప్లో ఒకసారి మీ పేరు యాడ్ చేసుకోండి. ఏదున్నా మెసేజ్ ఆ గ్రూప్లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది. వచ్చినటువంటి ప్రతి ఆఫీసరు ఎగ్జాక్ట్లీ 1:30 వరకు ఉండాలి. 1:30 తర్వాత మీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పిటిషన్స్ అన్నీ మీరు తీసుకోవాలి. నెక్స్ట్ వీక్లో ఆ పిటిషన్ మీద ఏం చేసిండ్రు, ఆన్లైన్లో తీసుకుందా, ఆఫ్లైన్లో చేసిందా అనేది మొత్తం వివరణ ఇస్తే మేము మళ్ళీ లాగిన్ ఎంట్రీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఆఫీసరు ఎగ్జాక్ట్లీ 10 అటెండ్ అయ్యి 1:30 వరకు ఉండవలసిందిగా కోరుతున్నాను. ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆలేరు మండలం కొలనుపాక రెవెన్యూ పరిధిలో గల భూమి ధర్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన బూడిగ మహేష్లకు తన తండ్రి ద్వారా సంక్రమించిన భూమిని తండ్రి మరణాంతరం పౌతి చేయడానికి జీపీఓ అహ్మద్, ఆర్ఐ పూర్ణచంద్రరావులు పౌతి చేయడానికి గాను 20,000 రూపాయల లంచం డిమాండ్ చేయగా బూడిగ మహేష్ అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో జీపీఓ అహ్మద్, పూర్ణచందర్లు 14,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పడంతో బూడిగ మహేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆలేరు మండలం కొలనుపాక రెవెన్యూ పరిధిలో గల భూమి ధర్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన బుడిగ మహేష్లకు తన తండ్రి ద్వారా సంక్రమించిన భూమిని తండ్రి మరణాంతరం పౌతి చేయడానికి జీపీఓ అహ్మద్, ఆర్ఐ పూర్ణచంద్రరావులు పౌతి చేయడానికి గాను 20,000 రూపాయల లంచం డిమాండ్ చేయగా బూడిగ మహేష్ అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో జీపీఓ అహ్మద్, పూర్ణచందర్లు 14,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని చెప్పడంతో బూడిగ మహేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం రోజు కంప్లైంట్ ఇవ్వగా 2 రోజులు నిఘా వేసి పక్కా సమాచారంతో ఈరోజు ఏసీబీ అధికారులు జీపీఓ, ఆర్ఐలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు బాధితుడు తెలియజేశాడు.
మాది ధర్మారెడ్డిగూడెం విలేజ్. మాది కులంపాక గ్రామ శివారులో మాకు 8 ఎకరాలన్నర భూమి ఉన్నది. ఆ భూమి గతంలో మా నాన్న మాకు అక్కకు నాకు గిఫ్ట్ డీడీ ద్వారా అక్కకు 2 ఎకరాలు నాకు 4 ఎకరాలన్నర రిజిస్ట్రేషన్ చేసిండు. చేసిన తర్వాత అప్పుల ఇబ్బందుల వల్ల మా నాన్న నన్ను చూస్తలేరు మా పిల్లలు అని చెప్పి ఇక్కడ నేను చేసిన గిఫ్ట్ డీడీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ నాకే వేయాలని ఒక పిటిషన్ ఇచ్చిపోయినారు. ఆ పిటిషన్ను మేము అప్పుడు ఊళ్ళో పెద్ద మనుషులను పిలిపించి మా నాన్నను మా బంధువుల ద్వారా అడిగిపిస్తే సరే ఇక నా అప్పులు నేను నా పిల్లలే కట్టాలి, నేనేం నాకు నెలకు 10,000 వేయాలి అని చెప్పి పెద్ద మనుషులలో చెప్పిండు. చెప్తే మేము సరే అన్నాము. ఇక్కడ ఇచ్చిన పిటిషన్ మేము మళ్ళీ తిరిగి ఏం తీసుకోలేదు. ఆ పిటిషన్ ఇప్పుడు మా అమ్మ మీద ఉన్నది, మా అక్కకి ఎక్కిద్దాము, మేము ఒక 2 ఎకరాలు అమ్ముదామని చూస్తే వీళ్ళు మీ నాన్న పిటిషన్ ఇచ్చిపోయిండు, ఇది చేయని కుదరది అని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పారు. చెప్తే మా గ్రామ సర్పంచ్ వచ్చి ఇలా నాన్నది మేము మాట్లాడిన ఊర్లో పెద్ద మనుషులలో మీరు రిజిస్ట్రేషన్ చేయరు, వాళ్ళ నాన్న చనిపోయిండు అని చెప్తే కూడా మీరు చెప్తే నేను నమ్మాలనా, మా ఆర్ఐ వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి చూసి రిపోర్ట్ ఇచ్చినాకనే చేస్తా అని చెప్పిండు. ఆర్ఐ గారు VR1 GP1 కలవమన్నారు. GP1 కలవమంటే GPO ఉండి సార్ పైసలు అడుగుతుండు, 10,000 అన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక 20,000 అన్నారు. నేను అంత ఇవ్వలేను సార్ అంటే 14,000 కాడికి ఒప్పుకోరు. ఒప్పుకున్నాక ఏం జరిగింది? పట్టి ఇచ్చాను. నేను ఇక 2-3 రోజులు ఇక్కడికి తిరిగినప్పుడు వీళ్ళు ఎట్లున్నా తిప్పుతారు, ఎన్ని రోజులైనా తిప్పుతారు, ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తారని చెప్పి నేను గూగుల్లో చూసినాను. ఏసీబీ ఆఫీస్ నెంబర్ చూసి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి అంత వీడియో తీసుకొని వెళ్ళి ఈరోజు మీ దగ్గర నుంచి లంచం తీసుకోరు. ఎవరు తీసుకున్న వ్యక్తి ఎవరు? GPO అహ్మద్. GPO అహ్మద్. ఆర్ఐ పూర్ణచంద్ర ఆర్ఐ కూడా అడిగిండు. ఎంత అడిగాడు? ఆయన 20 అన్నాడు. నేను పోయి అంత తెచ్చుకోలేను సార్ అంటే 14,000 అక్కడికి. ఆర్ఐ GPO ఇద్దరు రైలా? మొత్తం కలిపి ఇద్దరికి, వాళ్ళిద్దరు కలిపి లంచం. ఏ రోజు కంప్లైంట్ ఇచ్చి నేను ఫ్రైడే ఇచ్చినాను. నాకు వారం అవుతుంది. మీ నాన్న దాంతో మీ నాన్న ఇప్పుడు ఉన్నాడా లేడా? మా నాన్న చనిపోయిండు కాబట్టి మా అమ్మ పేరు మీద ఏమంటే ఆ పిటిషన్ అడ్డం పెట్టుకొని ఇబ్బంది పెట్టారు. మా నాన్న మీద ఉన్న ఎకరం కూడా మా అమ్మకి ఎక్కిచ్చిండు ఇదే మార్గం. ఆమె పౌతి చేసిండు. ఇప్పుడు మేము అమ్ముకుంటున్నాం అనేసరికి ఇద్దరికి ఇచ్చారా ఒకరికి ఇచ్చారా? లాస్ట్ వీక్లో ఆలేరు మండలంకి సంబంధించిన ఒక వ్యక్తి, అంటే ఆయన పేరు రివీల్ చేయటం లేదు, ఏసీబీ నల్గొండ రేంజ్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. అందులో ఏముంది అంటే వాళ్ళ ఫాదర్కు 8 ఎకరాల ల్యాండ్ ఉంది. 2023లో ఆ కంప్లైంట్కు 4 ఎకరాలు, వాళ్ళ సిస్టర్కు 2 ఎకరాలు గిఫ్ట్ డీడ్ చేశాడు. తర్వాత వాళ్ళ కుటుంబంలో గొడవలు వచ్చిన తర్వాత గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసినట్టు తహసీల్దార్ ఆఫీస్లో ఒక లెటర్ ఇచ్చాడు. ఈ నెలలో వాళ్ళు రిజిస్ట్రేషన్ వేరే సేల్ చేయడానికి వస్తే స్లాట్ బుక్ చేస్తే వాళ్ళ ఫాదరు గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసినట్టు లెటర్ ఇచ్చారని చెప్పడం జరిగింది. తర్వాత కంప్లైంట్ మా ఫాదరు 2025లో చనిపోయాడు కాబట్టి అది రిజిస్ట్రేషన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తే ఆ తహసీల్దార్ ఆఫీసులో ఈ ఆర్ఐ పూర్ణచందర్ అండ్ GPO షేక్ అహ్మద్ వాళ్ళకి పిటిషన్ ఇంట్రెస్ట్ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేయమని ఎంఆర్ఓ గారు చెప్పారు. ఇది చెప్పిన తర్వాత ఆ పని చేయడానికి కానీ వాళ్ళిద్దరు ఆర్ఐను విలేజ్ గ్రామ పాలనా ఆఫీసర్ అహ్మద్ 20,000 డిమాండ్ చేశాడు. ఆ డిమాండ్ చేసిన 20,000 కంప్లైంట్కి ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ ఆఫీసులో కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్పై మేము వెరిఫై చేసిన తర్వాత ఆడియో వీడియో ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఈరోజు ట్రాప్లో భాగంగా నల్గొండ నుంచి ఆలేరు వచ్చి కంప్లైంట్ ద్వారా ఎవరైతే షేక్ అహ్మద్ గ్రామ పాలనా ఆఫీసర్ తర్వాత ఆర్ఐ పూర్ణచంద్రలు డిమాండ్ చేసిన 14,000 తీసుకొని ఈ ఆఫీసు ప్రొమిసెస్లో ఆర్ఐ ఎవరు మన పూర్ణచందరు
షేక్ అహ్మద్ ద్వారా డబ్బులు తీసుకునేటప్పుడు ఏసీబీ టీం నల్గొండ అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. షేక్ అహ్మద్తో పాటు ఆర్ఐ గారిని కూడా కస్టడీలోకి తీసుకొని ఆ 14,000 వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఆ ఇద్దరిని కస్టడీలో తీసుకొని ఆఫీసులో రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాము. ఆ ఎక్స్ప్లెనేషన్ గురించి పై అధికారి అనగా తహసీల్దార్ గారు కూడా విచారణ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఈ పూర్ణచందర్ ఇల్లు హైదరాబాద్ సిటీలో ఉంది. ఇంట్లో కూడా ఏదైనా డాక్యుమెంట్స్ కేసుకు సంబంధించినవి కానీ లేకపోతే ఆదాయానికి మించి ఏదైనా ఆస్తులు ఉన్నాయేమో అని చెప్పి ఒక టీం అక్కడ సర్చెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని రేపు నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు అఫీషియల్స్ ఎవరైనా నల్గొండ జిల్లా పరిధిలో వారు చేయాల్సిన పని చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ ఉంటుంది 1064. ఐ రిపీట్ 1064 కానీ ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్, ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ కానీ కంప్లైంట్ చేయొచ్చు. ఆ విధంగా చేసిన కంప్లైంట్పై మేము విచారణ చేసి ఎవరైతే దరఖాస్తు ఇస్తారో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి సరి అయినదైతే ఆ కంప్లైంట్ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఫోటోగ్రఫీ రంగంలో తన ప్రతిభ చాటుకుంటూ రాష్ట్ర జాతీయ స్థాయిలో జిల్లా పేరును నిలబెట్టిన నల్గొండ సాక్షి సీనియర్ ఫోటో జర్నలిస్ట్ కంది బజరంగ్ ప్రసాద్కు నల్గొండ బీజేపీ జిల్లా నాయకులు సన్మానించారు. ఇటీవల ఫోటోగ్రఫీ డే సందర్భంగా నిర్వహించిన పోటీలలోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జరిగిన పోటీలలో 2 అవార్డులు సాధించడం ఎంతో అభినందనీయమని వారు అన్నారు. ఇప్పటికీ 84 అవార్డులు సాధించి నల్గొండ జిల్లాకే ఎంతో వన్నె తెచ్చిపెట్టారని అన్నారు. ఫోటోగ్రఫీ రంగంలో తన ప్రతిభ చాటుకుంటూ రాష్ట్ర జాతీయ స్థాయిలో జిల్లా పేరును నిలబెట్టిన నల్గొండ సాక్షి సీనియర్ ఫోటో జర్నలిస్ట్ కింద బజరంగ్ ప్రసాద్ను నల్గొండ బీజేపీ జిల్లా నాయకులు సన్మానించారు. ఇటీవల ఫోటోగ్రఫీ డే సందర్భంగా నిర్వహించిన పోటీలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన పోటీలలో 2 అవార్డులు సాధించడం ఎంతో అభినందనీయమని వారు అన్నారు. ఇప్పటికీ 84 అవార్డులు సాధించి నల్గొండ జిల్లాకే ఎంతో వన్నె తెచ్చిపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళా నాయకురాళ్లు పాల్గొని ఘనంగా సన్మానించారు. దేశవ్యాప్తంగా 82 అవార్డులు వచ్చినాయి. దేశవ్యాప్తంగా ఈరోజు నల్గొండ ఫోటోగ్రాఫర్, నల్గొండ జిల్లా పేరుని స్పెషల్ అభినందనలు, ధన్యవాదాలు. మా పాత బస్సు వాసికి రావడం మాకు ఇస్తా అదృష్టం. ఎవరేమనుకున్నా మన ఐడియా 100%. ఇంకా ఎదగాలి, ఇంకా ఇంకా అని కోరుకుంటున్నాం. అదే బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో జరుగుతున్న పవిత్రోత్సవాలు ముగిశాయి. ఈ నెల 22న ప్రారంభమైన పవిత్రోత్సవాలు 3 రోజుల పాటు వైభవోపేతంగా జరిగాయి. చివరి రోజైన ఈ రోజు పవిత్రముల ధారణ మహాపూర్ణహుతితో పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా అర్చకులు ముగించారు. యాదాద్రి జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో జరుగుతున్న పవిత్రోత్సవాలు ముగిశాయి. ఈ నెల 22న ప్రారంభమైన పవిత్రోత్సవాలు 3 రోజుల పాటు వైభవోపేతంగా జరిగాయి. చివరి రోజైన ఈ రోజు పవిత్రముల ధారణ పూర్ణహుతితో పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా అర్చకులు ముగించారు. ఆలయ పవిత్రతను ద్విగుణీకృతం చేస్తూ తెలిసి తెలియక ఏడాది నుంచి చేసిన తప్పొప్పులు తొలగించడానికి ప్రతి ఏటా ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. మేళతాళాలు, సన్నాయి వాయిద్యాలు, పురోహితుల మంత్రోచ్చారణల మధ్య వేద పండితుల వేద పారాయణాల నడుమ మహాపూర్ణహూతి మాలధారణతో పవిత్రోత్సవాలకు పరిసమాప్తి పలికారు పండితులు. పవిత్రోత్సవాల సందర్భంగా 2 రోజులు నిలిపివేసిన నిత్య కళ్యాణం సుదర్శన హోమాన్ని రేపటి నుంచి ప్రారంభించనున్నారు. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ఏతచ్ఛానామి సిద్ధాతో అనుభవభవాత్రేసాక్రోశేవా పాత్రోషత్తస్య గీతాదిషు స్యానామాసీత తదామాసీత ఆత్మా హి వంశీ నామ హోస్మహస్తా అస్మినోర్ధేషత్యేన శాపరుషః సహస్రాక్షసహస్రనామ నమో విష్ణవో విష్ణాః అద్య నిస్సంతనాత్ బలం పురుష ఏవేదం సర్వం యద్భోగం యద్భవ్యం ఉదామధర్మస్యేషానః యదన్యేన విరః పాదోక్యేహ భవాత్మనః తదో విశ్వం యక్రామత సాధనానుషమే అభి తస్మాత్ విరాజాజిత విరాజో అధిగోరుషః సజాతో అత్యరిత్యత కష్ట యద్రవోర్మే సాధ్యాः సంతి దేవాः అభ్యస్సంభో నః ప్రతిజ్ఞైరస అస్మినవ్యాప్తం ఇష్టం మనిషాన అమం మనిషాన సత్యం మనిషాన ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ శ్రీ లక్ష్మీనారాయణస్వామి దివ్య చరణారవింద అట్లా
మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీషాయ మంగళం. ప్రియ భగవత్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో వార్షిక అత్యంత వైభవపేతమైన పవిత్రోత్సవములను అంగరంగ వైభవపేతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ పవిత్రోత్సవం యొక్క లక్ష్యము మనకు తెలియక ఏదైనా లోపం జరిగినా స్వామి సన్నిధిలో క్షమా ప్రార్థన చేయడమే ఈ యొక్క పవిత్రోత్సవ లక్ష్యం. ఈ పవిత్రోత్సవాలను సత్సాంప్రదాయంగా లక్ష్మీనరసింహ మూలమంత్ర హవనములతో ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. పవిత్ర అధివాసములు నిన్నటి రోజున స్వామివారి యొక్క సుదర్శన చక్రమునకు పవిత్ర ఆరాధన షోడశోపచార పూజ సహితంగా పవిత్ర ధారణ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం స్వామివారి సన్నిధిలో ఉత్సవాలకు తిరుమంజన మహోత్సవం నిర్వహించుకొని మహాపూర్ణాహుతి కార్యక్రమం చేసుకుని పరిక్రమణ పూర్వకంగా పవిత్రలను స్వామివారి సన్నిధికి తీసుకెళ్లి స్వామిని క్షమాప్రార్థన చేస్తూ పవిత్రధారణ చేయడం జరిగింది. తదుపరి భక్తులందరికీ కూడా యజమానులకు భక్తులకు అర్చకులకు అందరికీ కూడా పవిత్ర ధారణ చేసి అందరికి కూడా ఆశీర్వచనం చేయడం జరిగింది. ఈ యొక్క పవిత్రోత్సవాలను ఎవరైతే తిలకిస్తారో వాళ్ళ యొక్క జన్మ సార్థకం చేకూరుతుంది, వాళ్ళ యొక్క శరీరం పవిత్రమవుతుంది, వాళ్ళ యొక్క మనశ్శుద్ధి జరుగుతుంది, స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈ పవిత్రోత్సవ కార్యక్రమంలో తిరిగించిన వారికి సేవించిన భక్తులందరికీ కూడా ఆ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుగా కానీ ప్రార్థిస్తున్నాం. స్వస్తి సమస్తన్మంగళాని భవంతు. ఈరోజు ముఖ్యంగా విశేషంగా మన యొక్క దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యులైనటువంటి మల్లయ్య గారు కూడా ఈ కార్యక్రమంలో అత్యంత భక్తిపూర్వకంగా పాల్గొని స్వామివారిని దర్శించి పవిత్రులు స్వామివారి వేసుకున్న సమయంలో అక్కడ ఉండి స్వామివారిని ప్రార్థన చేస్తూ వారికి కూడా స్వామివారికి శేష పవిత్ర సమర్పించడం జరిగింది. స్వస్తి సమస్తన్మంగళాని భవంతు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ స్థానిక పెద్ద బజార్ శివాలయంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విరాట పర్వం, వరుణయాగం, రుద్రహోమం, సహస్ర ఘట్టాభిషేకం, వర్ణయాగం, వేద మంత్రాలు, వేద పండితులచే అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయం చైర్మన్ బండారు కుశలయ్య మాట్లాడుతూ వరుణదేవుడు కరుణించి వర్షాలు బాగా కురవాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వారు దేవుణ్ణి ప్రార్థించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ స్థానిక పెద్ద బజార్ శివాలయంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విరాట పర్వం, వరుణయాగం, రుద్రహోమం, సహస్ర ఘట్టాభిషేకం, వర్ణయాగం, వేద మంత్రాల చేత వేద పండితులచే అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయం చైర్మన్ బండారు కుశలయ్య మాట్లాడుతూ వరుణదేవుడు కరుణించి వర్షాలు బాగా కురవాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వారు దేవుణ్ణి ప్రార్థించారు. వారి కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరీ శ్రీనివాస్, కర్నాటి రమేష్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. శాస్త్రి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా మాకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక ప్రకారంగా గ్రామంలో ప్రేరణలు వచ్చేసి ఇంత మంచి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి మనం విరాట్ పట్టణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ సురక్షితంగా ఉండేట్టుగా సంతోషంగా ఉండేట్టుగా తప్పకుండా వర్షాలు వచ్చి మనం మంచిగా ఉండేటట్టుగా వారు మనకు ఆశీర్వదించి చేసి ఆ
తర్వాత భోజనం చేశారు. వారందరికీ కూడా మా విద్యాలయంలో మనకి ఎంతో గడ్డకాలం గర్వ పరిస్థితి తాగడానికి కూడా నీళ్ళు పరిస్థితుల 3 నెలల క్రితం మనకు వర్షాభావ పరిస్థితులు లేనందున మనం ఈ నిర్ణయం తలపెట్టడం జరిగింది. 2023 మనం ఒకసారి ఆగస్టులోనే జరిపాము, అది కూడా శ్రావణమాసంలో జరిపాము. ఇప్పుడు కూడా మనం అదే శ్రావణమాసంలో 2వ వారం జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఎన్నో ప్రభావాలకు ఎంతో ఇబ్బంది ఉంది కాబట్టి నిర్ణయం జరుపుకోవడం జరిగింది. అలాగే భగవంతుడు కరుణించి వర్షాలు కురిపించి ప్రాజెక్టులు నిండి లోక కళ్యాణాన్ని ఈరోజు మరి శాస్త్రపేట అభిషేకం పూర్ణయాగం స్థానిక శివాలయంలో మరి వేదపూర్తులైన ప్రయాణం నుంచి నిర్వహించడం జరిగింది. పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై మరి కలశ పూజలో పాల్గొని స్వామివారికి నేను సమర్పించి మరి అలాగే తీర్థ ప్రసాదాలు స్వీకరించి గొప్పగా బయలుదేరి కూడా ఆ బ్రహ్మదేవుడిని వారి కరుణా కటాక్షాలు ఉండాలని చెప్పి మంచిగా వర్షించి అన్ని నదులు కూడా మరి పూర్తి స్థాయిలో డ్యామ్లను నిండి ప్రతి ఒక్కరికి కూడా జీవనాధారమైన నీరు ప్రతి ఒక్కరికి అందేలా ఉండాలని లోకం ఇప్పుడు వారికి హోమం చేస్తున్నారు. వరుణ హోమం చేయాలంటూ ఇందాక వరుణ జపం చేశారు మన హనుమంత శాస్త్రి గారు. అయిపోయిందా? అయిపోయిన వారికి స్థానంలో వచ్చి మీరు కూర్చోవాలి. పూర్ణ అయ్యా 4 మూల రేఖలు కూడా అందరికి 4 మూల నలుగురికి
లక్ష్మీ గణపతే నమః ఓం హ్రీం క్లీం ఓం గణపతే నమః స్వాహా లక్ష్మీ గణపతే నమః ఓం శ్రీం హ్రీం క్లీం ఓం లక్ష్మీ గణపతే నమః ఓం శ్రీం హ్రీం క్లీం ఓం గణపతే వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 56.46% మొక్కల పెంపకం పూర్తయిందని ఈ నెల 25న నిర్వహించనున్న ప్రత్యేక వన మహోత్సవ కార్యక్రమం ద్వారా నిర్దేశిత లక్ష్యానికి అదనంగా కనీసం 10% మేర మొక్కలు నాటేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి సూచించారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 56.46% మొక్కల పెంపకం పూర్తయిందని ఈ నెల 25న నిర్వహించనున్న ప్రత్యేక వన మహోత్సవ కార్యక్రమం ద్వారా నిర్దేశిత లక్ష్యానికి అదనంగా కనీసం 10% మేర మొక్కలు నాటేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి సూచించారు. వన మహోత్సవం కార్యక్రమం అమలుపై సోమవారం అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి జిల్లా వారీగా మొక్కలు నాటే లక్ష్యాలు, ఇప్పటి వరకు సాధించిన పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 23వ తేదీ నాటికి రంగారెడ్డి జిల్లాలో 78.540 లక్షల మొక్కలు నాటే లక్ష్యానికి గాను 45.287 లక్షల మొక్కలు నాటి 57.60% సాధన నమోదైనట్టు సమీక్షలో వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా 1606.286 లక్షల మొక్కల లక్ష్యానికి గాను 906.853 లక్షల మొక్కలు నాటి 56.46% సాధన నమోదైందని ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 25న నిర్వహించనున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి ఒక వ్యక్తికి ఒక మొక్క, ఒక ఇంటికి ఒక మొక్క అనే విధంగా ప్రజల భాగస్వామ్యంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేయాలని సూచించారు. ఈ నెల 25న నిర్వహించనున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, మొక్కల సేకరణ, రవాణా, గుంతల ఏర్పాటు, మొక్కలు నాటడం, నీటి సదుపాయం తదితర ఏర్పాట్లను పూర్తి చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కె కిరణ్మయ్, జిల్లా అటవీ అధికారి శివ ఆశిష్ సింగ్, జెడ్పీసీఓ కృష్ణారెడ్డి, డిపిఓ సురేష్ మోహన్, పరిశ్రమల శాఖ అధికారి శ్రీలక్ష్మి, డిఈఓ వెంకటేశ్వరులు, వ్యవసాయ శాఖ అధికారి సుజాత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు నల్ల మధు యాదవ్ ఆధ్వర్యంలో రామన్నపేట బీసీ విద్యార్థి సంఘం మండల నూతన అధ్యక్షుడిగా నల్లబోతు మధు యాదవ్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నల్ల మధు యాదవ్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన నల్లబోతు మధు యాదవ్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ నిరంతరం కృషి చేయాలని అన్నారు. బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు నల్ల మధు యాదవ్ ఆధ్వర్యంలో రామన్నపేట బీసీ విద్యార్థి సంఘం మండల నూతన అధ్యక్షుడిగా నల్లబోతు మధు యాదవ్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నల్ల మధు యాదవ్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన నల్లబోతు మధు యాదవ్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ నిరంతరం కృషి చేయాలని తెలిపారు.
ముఖ్యంగా విద్యార్థుల హక్కుల సాధన, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, బీసీ హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై బాధ్యతగా పోరాటం చేయాలని సూచించారు. విద్యార్థులు సమస్యలపై రాజీ లేకుండా బీసీ విద్యార్థుల హక్కుల కోసం ఐక్యంగా ముందుకు సాగాలని రామన్నపేట మండలంలో బీసీ విద్యార్థి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని నల్ల మధు యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నల్లబోతు మధు యాదవ్ని నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు సాగర్ల కరుణాకర్ యాదవ్, నాగార్జున ప్రభుత్వ కళాశాల అధ్యక్షులు నీలకంటి నాగరాజు, బీసీ నాయకులు అనుముల మనోజ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ విద్యార్థి సంఘం రామన్నపేట మండల అధ్యక్షులుగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి నల్లబోతు మధు యాదవ్ గారికి బీసీ విద్యార్థి పక్షాన ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నల్లబోతు మధు గారు బీసీ విద్యార్థి సమస్యల పట్ల, బీసీ హక్కుల కోసం, స్కాలర్షిప్ల గురించి, విద్యార్థుల పరిష్కారం కోసం, బీసీ సమస్యల పట్ల, హాస్టల్ సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేయాలనేసి బీసీ విద్యార్థి పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లా నల్ల మధు యాదవ్ అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇలాంటి రామన్నపేట మండలం తరఫున బీసీ విద్యార్థి సంఘం మండల అధ్యక్షులుగా నియమించిన అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నల్గొండ జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు నల్ల మధు యాదవ్ అన్నగారి ఆధ్వర్యంలో రావణపేట మండల అధ్యక్షుడిగా నల్లబోతు మధు ఎన్నికైనందున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా గూండెల మండలం సీతారామపురం గ్రామంలో గోల్కొండమ్మ దేవతకు మహిళలు ఘనంగా బోనాలు సమర్పించారు. గ్రామంలో పాడి పంటలు చల్లగా ఉండాలని, వర్షాలు అధికంగా కురవాలని, పంటలు బాగా పండాలని గ్రామ దేవతకు బోనాలు సమర్పిస్తున్నామని అన్నారు. పురాతన కాలంలో గోల్కొండ నుండి ఈ దేవత మా గ్రామంలో వెలసిందని ఒక నమ్మకంతో గోల్కొండమ్మ దేవాలయం ఇక్కడ నిర్మించామని గ్రామ పెద్దలు వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం గ్రామంలో గోల్కొండమ్మ దేవతకు మహిళలు ఘనంగా బోనాలు సమర్పించారు. గ్రామంలో పాడి పంటలు చల్లగా ఉండాలని, వర్షాలు అధికంగా కురవాలని, పంటలు బాగా పండాలని ఈ గ్రామ దేవతలకు బోనాలు సమర్పిస్తున్నామని అన్నారు. పురాతన కాలంలో గోల్కొండ నుండి ఈ దేవత మా గ్రామంలో వెలిసిందని ఒక నమ్మకంతో గోల్కొండమ్మ దేవాలయం ఇక్కడ నిర్మించామని గ్రామ పెద్దలు వివరించారు. పలారం బండ్లను గ్రామంలోని గడిమైసమ్మను మొక్కి గోల్కొండమ్మ అమ్మవారి చుట్టూ తిప్పిన తర్వాత ఈ బోనాలు వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాళీ పద్మా వెంకన్న, ఉప సర్పంచ్ మల్లెపాక నరేష్, వార్డు సభ్యులు మరియు పూజారులు కొలిచెలిమి అబ్బయ్య, కొలిచెలిమి పుల్లయ్య, దొమ్మాటి సత్తయ్య, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
హెడ్లైన్స్ మరోసారి. నల్గొండలో మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేత. సూర్యాపేటలో తాగునీటి పైప్ లైన్కు శంకుస్థాపన. సమస్యల సుడిగుండంలో సూర్యాపేట మున్సిపాలిటీ. ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య డిమాండ్. ప్రజలు మండల స్థాయి ప్రజావాణిని వినియోగించుకోవాలి. నాంపల్లి ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ వెల్లడి. ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. నల్గొండలో బజరంగ్ సన్మానించిన బీజేపీ నాయకులు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ముగిసిన పవిత్రోత్సవాలు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విరాట పర్వం, వరుణయాగం, రుద్రహోమం, సహస్ర ఘట్టాభిషేకం, వర్ణయాగం నిర్వహించిన వేద పండితులు. ప్రతి వ్యక్తి ప్రతి ఇంటికి ఒక మొక్క అందించేలా విస్తృతంగా వన మహోత్సవ కార్యక్రమాలు చేపట్టాలి. అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచన. రామన్నపేట మండల బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన నల్లబోతు మధు యాదవ్. గ్రామంలో ఘనంగా గోల్కొండమ్మ బోనాల జాతర. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.